నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తల వల్లే ఇన్నాళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని తెలిపారు. ఓటమిపై ఎక్కడ అనుమానాలు రాలేదని, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని అన్నారు. ఓటమికి అనేక కారణాలున్నాయని చెప్పారు. ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు మొదలవుతాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. మనం ఇంకా మాట్లాడడం మొదలు పెట్టనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండని కేటీఆర్ అన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు కలగూడ కనలేదని, అందుకే ప్రజలకు ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమర్చి చెప్పాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని, నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా ఆయనకే పంపించాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని మండిపడ్డారు. శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని వివరించారు. ఇక మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ అదానిని దొంగ అంటే రేవంత్ రెడ్డి దొర అంటున్నాడన్నాడు. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని చెప్పారు. కాంగ్రెస్కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని తేల్చి చెప్పారు. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.